Next question 134th question. What is the cell body cyton in a neuron? So the main part of a neuron containing nucleus and cytoplasm. న్యూక్లియస్ మరియు సైటోప్లాజం ఉండి ఏంటంటే మనకు నాడీ కణంలో కేంద్రము న్యూక్లియస్ మరియు సైటోప్లాజం ఉండే ప్రధానమైన గుండ్రని భాగాన్ని ఏమంటారు మనకు సెల్ బాడీ లేదా సైటాన్ అనడం జరుగుతుంది. సెల్ బాడీ లేదా సైటాన్ అనడం జరుగుతుంది. ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఏ న్యూరాన్ కంటైనింగ్ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం అది ఉంటే దాన్ని ఏమనాలి, సైటాన్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 135. What shape are squamous epithelial cells? స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్ యొక్క షేప్ ఏంటిది అని అంటున్నాడు. సో వాట్ షేప్ ఆర్ స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్ ఎట్లా ఉంటాయట, ఫ్లాట్ అండ్ థిన్. మనం ముందే చెప్పుకున్నాం కదా, స్క్వామస్ కణాలు ఎట్లా ఉంటాయి, ఫ్లాట్గా పల్చగా ఉండడం జరుగుతుంది. ఫ్లాట్గా మరియు పల్చగా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 136 క్వశ్చన్. హౌ ఆర్ ఎపిథీలియల్ సెల్స్ అరేంజ్డ్? ఎపిథీలియల్ సెల్స్ ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయి? క్లోజ్లీ ప్యాక్డ్ విత్ లిటిల్ ఇంటర్సెల్యులార్ స్పేస్. ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండి గ్యాప్ లేకుండా క్లోజ్లీ ప్యాక్డ్ గ్యాప్ లేకుండా ప్యాక్ చేయబడి కణాలలో చాలా తక్కువ, అసలు కణాల మధ్య ఖాళీ స్థలమే లేదని చెప్పవచ్చు. లిటిల్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్ చాలా తక్కువ ఖాళీ స్థలము, ఇంటర్సెల్యులార్ స్పేస్ ఉండే విధంగా ఉండే వాటిని ఏమంటారు, ఎపిథీలియల్ సెల్స్ అరేంజ్మెంట్ అనడము జరుగుతుంది.